గురుగారు, భూకంపాలు ఎన్ని రకాలుగా ఉన్నాయని వేదం చెప్తుంది? వేద విజ్ఞానము భౌగోళికమైనటువంటి భూమికి సంబంధించిన విషయాలన్నింటినీ ప్రస్తావించింది. భూమి 50 కోట్ల యోజనాల ఘన పరిమాణం కలిగి ఉన్నది అని వేదంలో తెలియజేయబడింది. దీన్ని ఎలా నిరూపించాలి? ఆధునిక విజ్ఞానము భూమి యొక్క వ్యాసము 8,000 మైళ్ళు అని తెలియజేస్తుంది. ఒక యోజనానికి 8 కిలోమీటర్లు. ఆ లెక్కన భూమి 1000 యోజనాల వ్యాసంతో ఉన్నది. వ్యాసార్థము 500 యోజనాలు. ఈ ప్రమాణంతో భూమండలం యొక్క ఘన పరిమాణాన్ని లెక్క వేయాలి అంటే 4/3 πr² అన్నటువంటి సూత్రాన్ని ఆశ్రయించాలి. అలా ఆశ్రయిస్తే భూమండలం యొక్క ఘన పరిమాణము 52,36,623 యోజనాలుగా తేల్చబడుతుంది. మరి 50 కోట్ల ఘన పరిమాణము అని వేదం చెబితే 2 కోట్ల సంఖ్యకు మించిందే అన్న సందేహం మనకు కలుగుతుంది. భూమి పూర్తిగా గోళాకారంలో లేదు, ధ్రువాల వద్ద ఆ రూపం కొద్దిగా మారింది. కనుక దానిని కూడా పరిగణించి భూమి యొక్క ఘన పరిమాణాన్ని ఎప్పుడో వేదం నిర్ణయిస్తే, ఆధునిక విజ్ఞానము తమ సాధనాల ద్వారా, తమ యొక్క ఆలోచన విధానం ద్వారా ఈనాడు దాన్ని తెలియజేసింది. అలానే భూకంపాల గురించి వరాహమిహిరుడు తన ఖగోళ విజ్ఞానంలో అద్భుతంగా ప్రస్తావన చేసి 4 రకాల భూకంపాలుగా తేల్చి చెప్పాడు. మొదటిది వాయుమండల భూకంపము, రెండవది అగ్నిమండల భూకంపము, మూడవది ఇంద్రమండల భూకంపము, నాలుగవది వరుణమండల భూకంపము. ఏమిటి? ఏ విధంగా మనం భూకంపాన్ని తెలుసుకోవాలి? దానివల్ల ఎవరి మీద ప్రభావం పడుతుంది? అది ఎన్నిత కాలం ఉంటుంది? ఈ విషయాలన్నీ ఆ 4 విభాగాలలో విపులీకరించాడు. వాయుమండల భూకంపము రోజులో మొదటి భాగంలో వస్తుంది. సామాన్యంగా అప్పుడు ఉత్తర నక్షత్రము, స్వాతి, చిత్త, హస్త నక్షత్రాల కాలం గడుస్తుంది. ఇది వచ్చే ముందు విపరీతమైన గాలులు వస్తాయి. ప్రజలలో అంటువ్యాధులు ప్రబలుతాయి. అలాగే కొందరికి మతిభ్రమణ కూడా కలగవచ్చు. ఈ భూకంపము 2 నెలలు ఉంటుంది, 2 యోజనాల దాకా విస్తరిస్తుంది. ఈ భూకంపం వచ్చే ప్రాంతము గుజరాత్, హర్యానా, ఢిల్లీ ఈ ప్రాంతాలలో వస్తుంది అని వాయుమండల భూకంపం గురించి తెలియజేసి, తర్వాత అగ్నిమండల భూకంపము, ఈ భూకంపం వచ్చే ముందు వాతావరణం అంతా వేడిగా మారిపోతుంది, అగ్నితో కూడిన గాలులు వీస్తాయి, ప్రజలలో విషజ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రోజులోని 2వ అర్ధభాగంలో చోటు చేసుకుంటుంది. పుబ్బా నక్షత్రము, మఖా నక్షత్రము ఉన్నప్పుడు ఇది వస్తుంది. 45 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది. ఇలా అగ్నిమండల, ఇంద్రమండల, వరుణమండల భూకంపాల ద్వారా ఏ ప్రాంతంలో ఎలాంటి భూకంపము, దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది, ఈ విషయాలన్నీ వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రంలో వివరించాడు. అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది.